ఉప్పాడ తీరంలో ఏం జరుగుతోంది? టన్నుల కొద్దీ బంగారం ఉప్పాడ తీరంలో ఉందా? ఇప్పుడు ఆ బంగారం కొట్టుకొస్తోందా? టన్నుల కొద్దీ బంగారం ఉప్పాడ తీరానికి కొట్టుకొస్తోందా? దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ ఇటు సముద్రానికి చేరుకున్నారు, చేపలు పడుతున్నారు అనుకుంటున్నారేమో. కాదు, వాళ్ళ వేటంతా బంగారం కోసం. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా అక్కడికి చేరుకొని వాళ్ళు బంగారం వేట కోసం అక్కడ వాళ్ళు కాపు కాస్తున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. ఆ అలలు కొట్టుకు వస్తూ ఉంటాయి. వాళ్ళంతా అక్కడ ఆ ఇసుకను పూర్తిగా తవ్వి దాంట్లో బంగారం ఏరే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు, చిన్న పెద్ద అందరూ కలిసి అక్కడికి వెళ్ళిపోయి మీరు చూస్తే నల్లగా కనిపిస్తుంది చూసారా? ఆ భాగం అంతా అక్కడ ఉంటారు. వాళ్ళు అక్కడ ఉండి చిన్న చిన్న రాళ్లతోనో లేకపోతే చిన్న చిన్న దువ్వెనలతోనో లేకపోతే ఎందుకు అక్కడ దువ్వెన లాంటివి ఉపయోగిస్తున్నారంటే జల్లెడ పట్టేందుకు. అంటే చిన్న చిన్న ముక్కలుగా అది బయటకు వచ్చేస్తుంది. చిన్న చిన్న ముక్కలుగా బంగారం లోపల ఉంటుంది. ఆ బంగారం బయటకు వస్తే ఆ దువ్వెనలకో లేకపోతే చిన్న చిన్న జల్లెడలా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మనకి చీపురు ఊడ్చేటప్పుడు చాటు ఉంటుంది, ఐడియా ఉందా మీకు? ఆ చాటకి చిన్న చిన్న బెజ్జాలు ఉంటాయి. ఇలాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి దాన్ని జల్లెడ పడుతూ ఉంటారు. ఆ ఇసుకనే జల్లెడ పడుతూ ఉంటారు. అంటే ఇసుక వెళ్ళిపోగా ఆ బంగారం కోసం, ఆ ఇసుక వెళ్ళిపోగా బంగారం ఉంటుంది చూసారు, దానికోసం వాళ్ళు జల్లెడ పడుతూ ఉంటారు. అలా జల్లెడ పడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఇటువంటి తుఫానుల సందర్భంలో ఉప్పాడ కావచ్చు, సముద్ర గర్భంలో ఉండిపోయిన ఆ బంగారం లేకపోతే ఆ నాటి వస్తువులు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించి కావచ్చు, ఆ బంగారం కొట్టుకొస్తూ ఉంటుంది అనేది ఒక నమ్మకం. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. గత తుఫాను అంటే నిన్న కాక మొన్నొచ్చిన ఆ సైక్లోన్ తుఫాను బీభత్సం తగ్గిన తర్వాత తీరం వెంబడి టన్నుల కొద్దీ బంగారం కొట్టుకొస్తున్న నమ్మకంతో స్థానికులు ప్రజలు పెద్ద ఎత్తున ఉప్పాడ తీరానికి చేరుకుంటున్నారు. స్థానికులకు ఆ సమాచారం అందంతో వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. బలమైన గాలులు, భారీ అలల కారణంగా సముద్ర గర్భంలో పేరుకుపోయిన వస్తువులు ఒడ్డుకు కొట్టుకొస్తాయని చెప్పి అందులో బంగారు ముక్కలు కూడా ఉంటాయంటూ ప్రజలు బలంగా నమ్ముతూ ఉంటారు. తీర ప్రాంతంలో నివసించే కొందరు స్థానికులు ఇప్పటికీ కొంతమందికి చిన్న చిన్న బంగారం ముక్కలు లేకపోతే గవ్వలు ఇలా రాళ్ళ మధ్య కలిసిపోయిన బంగారు రేణువులు అంటూ ఉంటారు. సాధారణంగా చిన్న చిన్న రేణువులు, బంగారు రేణువులు అవి దొరికాయని చెప్పుకుంటున్న సందర్భం. ఈ విషయాన్ని చుట్టుపక్కల ప్రాంతాలకు పూర్తిగా పాకేస్తుంది. దీంతో ఉప్పాడ తీరం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. మీరు చూడొచ్చు, చిన్న పెద్ద అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. కుటుంబాలు అక్కడికి చేరుకొని ఆ ఇసుకను జల్లెడ పట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చెప్పి అక్కడికి చేరుకున్నాయి. కొన్ని వందలాది కుటుంబాలు అక్కడికి చేరుకున్న ఆ విజువల్ని మీరు చూడొచ్చు, ఆ ఫ్రేమ్ని మీరు చూడొచ్చు. వాళ్ళంతా కూడా రాళ్ల మధ్యలో, ఆ ఇసుక మధ్యలో, ఆ ఇసుక తినడం మధ్యలో, దాంతోపాటు ఆ అలలు కొట్టుకొచ్చినప్పుడు ఆ ఇసుక మధ్య ఉండిపోయిందా, దాంట్లో ఇవి కొట్టుకొచ్చిందని చెప్పి వాళ్ళు జల్లెడ పడుతూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరం వెంబడి అక్కడ గాలులు వీస్తున్న సందర్భం ఉంది. సముద్రపు ఇసుకను జల్లెడ పట్టడానికి, రాళ్ల సందుల్లో వెతకడానికి ప్రజలు అక్కడ తాపత్రయపడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే దీనికి ఏమైనా హిస్టరీ కావచ్చు, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయంటే కనుక ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కావచ్చు లేకపోతే హిస్టరీ కావచ్చు ఏవీ లేదు దీని వెనకాల. అయితే తుఫానులు వచ్చినప్పుడు, ఇటువంటి తుఫానులు వచ్చిన సమయంలో సముద్ర గర్భంలో అంటే సముద్రం అడుగు భాగం కదులుతుంది. అంటే ఒక కోన్ షేప్లో వస్తూ ఉంటుంది కదా. సో అటువంటి సందర్భంలో ఆ బోటమ్ ఆఫ్ ద కోన్, ఆ కోన్కి సంబంధించి బోటం ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో ఉన్న బంగారం కావచ్చు లేకపోతే వస్తువులు కావచ్చు అవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. గింగిరాలు కొట్టుకుంటూ, ఒక విధంగా చెప్పంటే సుడిగాలి ఇటు సముద్రంలో సుడిగాలి ఇలా ఉంటుంది కదా, ఇలా సుడిగాలి ఉంటుంది కదా, ఇదేం చేస్తుంది, ఇలా గింగిరాలు కొడుతూ ఉంటుంది, ఇలా గింగిరాలు కొట్టి పైకి వస్తూ ఉంటుంది. సో ఈ స్పేస్ ఉంటుంది కదా, సో ఈ క్రమంలోనే సముద్ర గర్భంలో ఈ కిందన ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఇలా గింగిరాలు కొడుతూ ఉంటుందో ఈ కిందనే ఉంటుంది సామాలు. ఈ సామాలను ఏమవుతాయి, ఈ సముద్ర గర్భంలో ఉన్న సామాలను కూడా ఇలా గింగిరాలు కొడుతూ ఉంటాయి. అలాగే ఈ బంగారం కూడా, ఇక్కడున్న బంగారం ఇలా గింగిరాలు కొడుతూ పైకి వస్తుంది. ఆ పైకి వచ్చిన క్రమంలో అలలకి తాకుతుంది. ఈ అలలు ఏం చేస్తే ఇలా కొట్టుకుంటూ వచ్చి తీరానికి ఇక్కడ ఉంటుంది కదా, తీరం దగ్గర కొట్టుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఆ ఢీకొని ఇక్కడ ఆపేస్తాయి. బంగారం కాస్త బరువుగా ఉంటుంది, లేకపోతే ఆ రేణువులు ఉంటాయి కదా, అవన్నీ కూడా రాళ్ళ దగ్గర ఇసుకలోనూ ఇరుక్కుపోతాయి అని చెప్పి వాళ్ళ నమ్మకం. సో ఈ క్రమంలో అక్కడికి చేరుకుంటున్నారు ప్రజలు. అక్కడికి చేరుకొని ఆ బంగారాన్ని సొంతం చేసుకోవాలి అంటూ కూడా వాళ్ళకి చేరుకుంటున్న సందర్భం. ఈ క్రమంలో ప్రస్తుతం ఎంతవరకు బంగారం దొరికింది, టన్నుల కొద్దీ బంగారం అక్కడ నిజంగానే ఉందా, ఎంతమందికి ఎంత మేరకు దొరికింది, ఏమైనా తులాల్లో దొరికిందా, లేకపోతే గ్రాముల్లో దొరికిందా, లేకపోతే మిల్లీగ్రాముల్లో దొరికిందా, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ దగ్గరికి వెళ్ళే కన్నా ముందు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్
ప్రస్తుతం ఉప్పాడ తీరం దగ్గర ఉన్నారు ఆయన. ఉప్పాడ తీరం దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది, బంగారం దొరుకుతోందా, ఎంత బంగారం దొరికింది, డీటెయిల్గా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్గా బంగారం కోసం వేట ఆల్రెడీ ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది కృష్ణమోహన్? మెంతా తుఫాను ఏదైతే ఉప్పాడ ప్రజలకి నిన్న రాత్రి వరకు కూడా గజగజ వణికిచ్చిందో, ఈ తెల్లవారుజాము నుంచి వాళ్ళకి బంగారాన్ని అందిస్తుంది. నేను ఏదో అతిశయోక్తిగా చెప్పడం లేదు. నేను చూపించే విజువల్స్ చూస్తే మీరు ప్రాక్టికల్గా ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు, ఎందుకోసం ఎతుకుతున్నారు, ఏంటి అనే దాని మీద ఓపెన్గా మీకు చూపించే, లైవ్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ కానీ మనం చూసుకుంటే పబ్లిక్ అంతా కూడా ఇక్కడ కంప్లీట్గా కూడా ఈ ఇసుకలో ఆ సముద్రం ఒడ్డున జనాలందరూ కూడా ఇక్కడికి వచ్చి దీనికోసం అంటే ఏదైతే బంగారు కోసం వెతుకుతున్న ప్రయత్నం మనం చూడొచ్చు. ఇక్కడ మనం కానీ చూస్తే ప్రతి దగ్గర కూడా ఈ బంగారానికి సంబంధించిన దానికోసం చిన్న పెద్ద అనే తేడా లేకుండా పిల్లలు మొత్తం కూడా వెతుకుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏ విధంగా చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ చిన్న మహిళలు, పెద్దలు, చిన్న పిల్లలు అందరూ కూడా వచ్చి ఇక్కడ వెతుకుతున్న ప్రయత్నం అయితే చూడాలి. అసలు పూర్తిగా కూడా ఈ ప్రాంతంలో కంప్లీట్గా కూడా ఇక్కడ బంగారం కోసం వెతుకుతున్న పిల్లల్ని మనం కొంతమందికి బంగారు ముక్కలు దొరికిన పరిస్థితి కూడా మనకి కనపడుతోంది. బంగారు ముక్కలు కనపడ్డ పరిస్థితులు కూడా మనకి కనపడుతున్నాయి. సరే, మనం కానీ ఒకసారి కానీ చూసుకుంటే బంగారానికి సంబంధించిన ఆహారంలో మనం ఇక్కడ మనం కానీ చూసుకుంటే పిల్లడు చూపించు, ఒకసారి చూపించమ్మా, నీ ఆస్తులు మేమేం తీసుకోవద్దో. ఇక్కడ చిన్న గోల్డ్ రెక్కలు ఏ విధంగా మనకి కనపడుతున్నాయో చూడొచ్చు. దానికోసం పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దానికోసం వెతుకుతున్న పరిస్థితి. ఇది ప్రతిసారి నీకు ఎన్నిసార్లు దొరికింది ఇట్లా? ఏ బాబు ఇట్రా, ఎన్నిసార్లు దొరికింది? 3 సార్లు. 3 సార్లు దొరికిందా? ఎంత వచ్చాయి డబ్బులు నీకు? బాబు ఎన్నిసార్లు వచ్చారా వాడికి? వీడికి 3 సార్లు వచ్చింది. ఎంత వచ్చినాయి డబ్బులు? తెలీదు. మొత్తం మీద మీరు ఈ పని మీదనే చూస్తారా? అక్కడ ఉన్న వాళ్ళందరూ అదే అండి. అవునా? ఇది దొద్దమ్మా, నీ బంగారం నీ దగ్గర పెట్టు. ఇక్కడ కూడా చేతులవి మళ్ళీ నీకు ఇచ్చేస్తా. ఓకే, మనం కానీ చూస్తే చూడొచ్చు. ఇక్కడ గోల్డ్ రేఖలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ఇక్కడ మనం రెడ్డి దాని మీద కూడా ఇటువంటి ముక్కలన్నింటిని కూడా ఇక్కడ ఉన్న మత్స్యకారులు దీనికోసం వేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, చూసుకుని ఆయన అనేది ఇది. సో ఇటువంటి బంగారం కోసం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా వెతుకులాట జరుగుతుంది. ఒక ప్రయోగమే చేస్తున్నారు. ఈ సముద్రం నుంచి వస్తున్న ఈ బంగారు ముక్కల కోసం ఏ విధంగా వెతుకుతున్నారు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏ విధంగా వెతుకుతున్నారో చూసే ప్రయత్నం అయితే మనం చూస్తున్నాం. దీనికి అసలుకి ఇది ఎందుకని అంటే నిన్న తుఫాను జరిగింది, ఇప్పుడు చూస్తే బంగారం కోసం వెతుకులాట చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మత్స్యకారులు పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అంటే క్లీన్గా ఎక్కడికక్కడ చేసి దీంట్లో ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలుకి ఎలా జరుగుతుంది బాబు? ఎలా ఇది దువ్వంతో గెలుగుతుంటే దొరుకుతుందండి. అంటే మీకు ఇక్కడ బంగారం దొరుకుతుందని తుఫాను వచ్చినప్పుడు ఇక్కడ బంగారం వస్తుందని మాకు అవసరం ఉందండి. అంటే ఎప్పటి నుంచి వస్తుంది ఇట్లా? చాలా కాలం నుంచి తుఫాను పట్టితే ఇక్కడ బంగారం తగులుతుందని మాకు అవసరం అండి, మా పెద్దలు చెప్పేవారు. మరి ఇక్కడి నుంచి ఎలా తెలుస్తుంది మీకు? ఇక్కడి నుంచి అలా దువ్వంతో ఇలా లాగితే చిన్న చిన్న రవ్వలు వస్తాయండి. వాటన్నిటిని తీసుకుని అమ్ముకుంటారా? ఎదురు చేసుకుంటారండి. ఇంకా కంచి ఇంటికాడ ఏ శతమానంలో లేదా ఏ ఉంగరమో అందులో దాచుకుంటారండి. తుఫాను వచ్చినప్పుడే ఎందుకు వస్తుంది? ఎందుకని వస్తుంది? ఎలా వస్తుంది అది? ఈ సముద్రం ప్రభావం వల్ల లోపల గుడి ఉంటది. గుడి ఎక్కడ? లోపల సముద్రంలో ఉంటది. మా తాత మా నాన్న ముత్తాతల నుంచి లోపల గుడి ఉంటది. ఆ గుడిలో నుంచి చిన్న చిన్న తుఫాను వచ్చినప్పుడే ఈ చిన్న చిన్న రాగాలు, చిన్న చిన్న బంగారం ముక్కలు అవి పలుకులు చేరుకుంటూ వస్తాయి. ఆ చేరుకుంటూ వస్తుంటే మన మత్స్యకారులకి ఏమో ఇలాగ వచ్చి దుమ్మెలతో గీసుకుంటాం. అవి గీసుకుంటే అవి అక్కడక్కడ చిన్న చిన్న దొరుకుతాయి. అవి దొరికాయి ఒక చిన్న పొట్ల కట్టేసి అటుకెళ్ళి బయటకు పట్టుకెళ్తాం. అవి బయట పట్టుకెళ్తే 2000 ఇవ్వచ్చు, 3000 ఇవ్వచ్చు, 4000 ఇవ్వచ్చు. ఒకవేళ అదృష్టం బాగుంటే ఒక సైన్ దొరకొచ్చేమో, ఉంగరం దొరకొచ్చు. ఇవాళ దొరికాయి. ఎంతమందికి ఇవాళ ఎవరెవరికి దొరికాయి? ఇవాళ నాకేమో ఒకటి, మొన్న దొరికింది ఒకటి. ఆ 10,000 రావచ్చు. మొన్న ఒకరికేమో నెక్లెస్ ఒకటి దొరికింది, ఒకరికేమో రేగి. అంటే ఇవన్నీ లోపల సముద్రంలో ఉన్న
దేవాలయం దేవుడు మీకు ఇస్తున్నాడని అనుకుంటున్నారా లేకపోతే ఎట్లా? అంటే అట్లా ఏం లేదు. మామూలుగా ఇక లోపల తుఫాన్ చేసినప్పుడు వస్తాయి. ఇక అంతమంది మనకు తెలీదు. అంటే మనం పుట్టిన వాళ్ళం మా తాత చెప్పేవాడు అంతే. తురకలు నువ్వురు అంట, ఇక్కడ అంతా తురకలు నువ్వురు అంట. అంటే తురకంటే బంగారం అమ్ముతారు కదా, వాళ్ళు నువ్వురు అంట. వాళ్ళది సమస్య ఇది. వాళ్ళది వాళ్ళది భూమా, వాళ్ళదైతే ఇక మనకు తెలీదు. ఇక అంతవరకు తెలుసు. ఎక్కడ? మొండి జగ్గమ్మ గుడి ఉందండి. ఓకే. ఆ జగ్గమ్మ గుడి ప్రభావం వల్ల ఇక్కడ ఈ ఉత్పత్తి బాగా ప్రసారం అవుతుందండి. అంటే ప్రతి తుఫాన్ వచ్చిన రోజు అప్పుడల్లా ఇక్కడ ఈ సన్నివేశాలు జరుగుతాయండి. ఓకే. మాకు మీకు ఆ ఆసక్తి ఉంది. నమ్మకం? ఆ నమ్మకం ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఏ విధంగా జరుగుతుంది? మాకు తెలియని చెప్పి ఇలాగా తుఫాను వచ్చినప్పుడల్లా మేము వచ్చి ఇలాగా ఎత్తుకుంటే ఇదే అవడగా అంటే మీ తాతల నుంచి కూడా అది జరిగే జరిగాయండి. పరిస్థితి ఉందా? ఉందండి. మీ తాతలకి మీ ఫాదర్ ఆ, అందరికి వాళ్ళలో ఇలాగ ఉందని మొండి జగ్గమ్మ గుడి దగ్గరికి నుంచి వస్తాయి అబ్బాయి అని చెప్పేవారు కుర్రోళ్ళకి. చెప్తే అనుకున్న వాళ్ళు తుఫాను అట్టిందంటే ఇలాగ కొంత క్వశ్చన్ వెళ్తుంటే ఎవరి కాసి తగ్గట్టు ఎవరి దశ తగ్గట్టు నిజంగానే దొరుకుతున్నాయి కదా. చూచు అదే నీకు నీ చేతికి దొరికిందా? ఇక్కడ చూడొచ్చు. ఈ అబ్బాయి వేలికి ఏ విధంగా బంగారు రేకు దొరికిందో మనం క్లియర్ గా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ ఈ రెండింటిని సో ఈ రెండింటిని జాగ్రత్తగా మీరు తీసుకెళ్లి అమ్ముకుంటారా? అని అన్ని కలిపి అంటే అంత చిన్న దానికి పెద్దగా రావుగా. ఏమ్మా మీరు కూడా ఇట్రండి రామ్మా. సో ఇట్లా మహిళలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలా సీరియస్ గా ఈ పని అయితే చేస్తున్నారు. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మా అట్లా అదేలేమ్మా ఏంది సరదాగా అలాగే ఆడుతున్నాం అంతే అండి. ఏం దొరుకుతుందని చేస్తున్నాం. మీకు ఎప్పటి నుంచి అలవాటు ఇది? ఎప్పటి నుంచి అంటే మా ఇవాళ వచ్చామని అంటే మీకు పెద్దలు ఏమన్నా చెప్పేవాళ్ళ ఇక్కడ? ఏమి చెప్పలేదు, మీకేం చెప్పలేదు? మాకేం తెలియదు అండి. మరి ఈ రోజు ఎందుకు వచ్చి చేస్తున్నారు? మరి ఈ రోజు అందరూ సరదాగా వచ్చారని మేము సరదాగా వచ్చేలా అవుతున్నాం అంతే. కానీ మీ వాళ్ళు మా తాతల దగ్గర నుంచి కూడా చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఏమో అయితే నాకు తెలియదు అండి. మీకు తెలియదు. కానీ అందరితో పాటు నలుగురు ఇక్కడికి వచ్చి వెతుకుతున్నారు కాబట్టి నేను కూడా ఇక్కడికి వచ్చాను అనేది ఆ మహిళ చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ చూస్తున్న చాలా వింతగా ఉంది. ఇది నిజంగానే ఒకవైపు నిన్నటి దాకా ఈ ప్రాంతంలో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కనీసం వెతకడానికి ఈ ప్రాంతంలో ఉండడానికి కూడా ఎవరు ఇష్టపడిన వీళ్ళందరూ ఇప్పుడు సముద్రం కోసం మనం చూస్తే ఏ విధంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ వెతుకుతున్నారు చూడొచ్చు. పెద్దలు అందరూ కూడా. బాబు ఏంది ఏమన్నా దొరికాయా మీకు ఏమన్నా? ఏది నీకు కూడా దొరికిందా? ఇట్లా ఈ అబ్బాయి కూడా దొరికిన పరిస్థితి అయితే ఉన్నాయి. ఇదో చూపించమ్మా. ఇట్లా అంటే తక్కువ దొరికినాయి నీకు. మరి నువ్వు ఎందుకు దాన్ని ఇవంతా కూడా లాగుతున్నావు? వస్తాయండి. మరి అవి మీకు ఎప్పటి నుంచి తెలుసు అసలు దీని గురించి? చాలా పెట్టండి, చాలా సంవత్సరాల నుంచి. చాలా ప్రతి తుఫానికి వస్తాయండి. ప్రతి తుఫానికి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ భూమిలో బంగారం ఉంటారండి, లేకపోతే పూంతకాయల బంగారం ఉంటారండి. అంతే, నాకదే తెలుసు. మీకు అదే తెలుసండి. అంతే అండి. అయితే వచ్చినప్పుడు అయితే దొరుకుతాయి, లేకపోతే దొరకవు. అంతే. సో ఇక్కడ చాలా గట్టిగా చెప్తున్నారు పరిస్థితి ఏంటంటే సముద్రంలో మాకు ఇది అలవాటు. బేసిక్గా మాకు ఇది ఇక్కడ ప్రతి సముద్రంలో తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా మాకు ఇక్కడ వెతికే అలవాటు ఉంది. మా తాతల కాలం నుంచి కూడా ఇట్లా జరుగుతుంది అనేది వాళ్ళు చూడాలి. అక్కడ కానీ చూస్తే ఎంత చాకచక్యంగా ఆ పొలుకుల కోసం ట్రై చేస్తున్నారో చూడొచ్చు. సముద్రపు అల బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళే టైంలో టక్కని ఆ ప్రాంతంలో వాళ్ళు చూడడం, వెంటనే ఆ ప్రాంతాన్ని అక్కడ కనపడంగానే దాన్ని పట్టుకోవడం. సో అట్లాంటివి చాలా క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ మహిళలతో పాటు చిన్న పెద్ద పిల్లలందరూ కూడా దీన్ని వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది మాకు తమ పెద్దల నుంచి వస్తున్న పరిస్థితి అనేది చాలా క్లియర్గా వీళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇది ఎలా బంగారం వస్తుంది? కొందరు వాళ్ళ తాతలు చెప్పింది అక్కడ లోపల ఒక దేవత ఉందని, ఆ దేవత సముద్రం వచ్చిన ప్రతిసారి తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా మాకు ఇక్కడ ఈ బంగారాన్ని అందిస్తుంది అనేది ఒక వాదన. అయితే ఇంకొకటి, గతంలో ఈ ప్రాంతంలో బంగారు తయారు చేసేవాళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే కొంత ఇక్కడ బంగారు దొరుకుతుంది అనేది మరో వాదన. కానీ ఎవరి వాదన ఏ విధంగా ఉన్నా ఇది తరతరాల నుంచి వస్తున్న
ఆచారం వీళ్ళకి. తుఫాను వచ్చిన తర్వాత ఉప్పాడ బీచ్లో, ఉప్పాడ సమీపంలో ఈ ప్రాంతంలో బంగారు దొరకడం అనేది వీళ్ళకి చాలా కాలంగా మాకు ఒక అంచనా ఉంది. దీని మీద అందుకే మేము ఇంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి వీటన్నిటిని కూడా చేస్తున్నాం అనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అది కూడా కాకుండా ఇట్రా బాబు ఇట్రా, ఒక దువ్వెన్ని తీసుకొని ఇటువంటి ఈ దువ్వెనతో మట్టిని తీసి ఈ దువ్వెన ద్వారా తీసుకునే ప్రయత్నం ఈ పిల్లవాడు చేస్తున్నాడు. నీ దగ్గర ఏముంది? నువ్వు కూడా దువ్వెన తెచ్చుకున్నావా? ఇట్రా. సో దువ్వెలను తెచ్చుకునే ప్రయత్నం అయితే చాలా. ఇక్కడ చూస్తే పిల్లాడు ఎంత సీరియస్గా ఏమ్మా తన బంగారాన్ని ఎతకడానికి కోసం చేస్తున్నాడో మనం చూడొచ్చు. చాలా వరకు కూడా అక్కడ పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఇప్పుడు చూస్తే ఎలా దువ్వెనతో దాన్ని గీరి మట్టిలో నుంచి ఎక్కడైనా కనపడుతుందా అనే ఒక యాంగిల్ అయితే కొందరు ఒక్కొక్క తరహాతో చేస్తున్న పరిస్థితి. చాలామంది చేతులతో దువ్వెనలు ఉన్నాయి. ఇక్కడ ఆ దువ్వెనలని పెట్టుకొని దువ్వెనతో బంగారం కోసం వెతికే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ బంగారం ఎక్కడి నుంచి వస్తుంది, నీకు ఏమైనా ఐడియా ఉందా? తెలుసు సార్, ఈ బంగారం ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. మాకు చిన్నప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు దొరికింది. ఫస్ట్ పల్లిపేటలో దొరికింది, తర్వాత ఇక్కడ దొరికింది సార్. మనకి ఎప్పుడు కూడా మా తాత ముత్తాతల నుంచి కూడా ఇంకా అలాగే దొరికింది సార్. తుఫాన్ వచ్చినప్పుడే తుఫాన్ వచ్చినప్పుడు దొరుకుతుంది సార్ ఇది. అంతే సార్, అది మీకు ఒక ఆచారం. అలా ఉంటుంది అంతే తప్ప కానీ అంతగా దొరికింది ఏం లేదు సార్ ఇక్కడ. అంతగా దొరికితే ఇక్కడ బోలు మంది ఏరుకోవడం జరుగుతుంది. అది చిన్న చిన్న నరకల్లో ఉంటాయి, ఆ మొక్కలు దొరకడం కొంచెం ఏరుకోవడం అంతే. దానికి ఏమో రాదు, పొద్దుదాకా ఏరితే 100-200 దొరికితే, లేకపోతే ఏం దొరకదు కొంతమందికి, చాలా మందికి. అంతే సార్, ఇంకేం లేదు. ఇది మనం కానీ చూసుకుంటే బేసిక్గా ఈ ప్రాంత వాసులు మత్స్యకారులందరూ కూడా ఇది ఒక ఆనవాయితీ. ఎప్పుడైతే తుఫాన్ వస్తుందో ఆ తుఫాన్ వచ్చిన మరుసటి రోజే ఖచ్చితంగా సముద్రంలో బంగారు దొరుకుతుంది అనేది ఒక సార్. ఇది సరదాగా ఏరుకోవడం తప్ప కానీ ఏటుంటే వీళ్ళందరూ ఏటకెళ్ళిపోయారు సార్. ఏటలేక సరదాగా ఇంకా అలా వచ్చి ఉన్నారు తప్ప కానీ అదన్నా తుఫాన్ వల్ల వచ్చారు అంత తప్ప కానీ, లేదా ఇది ఇక్కడ రావాల్సిన పని ఏమి లేదు సార్ వీళ్ళకి. ఏటలేక సార్, మేము ఏటలేక. ఇంత ఒకవైపు తుఫాను ఇంకా ప్రభావం చూపిస్తోంది, క్లైమేట్ అంతా చేంజ్ అయింది, వర్షం పడపోతుంది, సముద్రం రఫ్గా ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో మత్స్యకారుల పిల్లలు, మహిళలు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఈ బంగారం కోసం వెతుకుతున్న ప్రయత్నం అయితే చాలా సీరియస్గా చేస్తున్నారు. ఇది చాలా కాలంగా వస్తుంది. దీనికి ఒక అంచనా అయితే లేదు, ఎందుకు ఇక్కడ దొరుకుతుంది ఈ ప్రాంతంలో అనేది ఒక అంచనా అయితే లేదు. బట్ ఓవరాల్గా ఇక్కడ జరుగుతున్న దీంట్లో మాత్రం తరతరాల నుంచి, తాతల కాలం నుంచి కూడా మేమందరం దీనికోసం వస్తుంటాం. ఎప్పుడైతే తుఫాను వస్తుందో ఆ మరుసటి రోజు వీటన్నిటి కోసం వెతుకులాట మాకు ఆనవాయితీ. అయితే కొందరు మత్స్యకారులు చెప్పడం, సముద్రంలోకి పోలేకపోయాము ఆ వారం రోజుల నుంచి, ఇక్కడికి వచ్చిన పని చేసుకుంటే దీంట్లో కొంత చిన్న గ్రాములు దొరికితే అది అమ్ముకుంటే 1000-2000 రూపాయలు డబ్బులు వస్తాయి. దాని కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. కానీ ఓవరాల్గా ఒక ఇంట్రెస్టింగ్ వ్యవహారం అయితే ఇక్కడ కనపడుతుంది. ఈ ఉప్పాడ మత్స్యకారుల్లో ఒక తాతల కాలం నుంచి ఒక ఆనవాయితీగా దీన్ని ఎత్తుకులాట చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.